ఏం జరిగింది? మీరు ఏమని క్వశ్చన్ చేశారు? అక్కడ ఓయూ పోలీసులు పూర్తిగా మోహరించడం జరిగింది యూనివర్సిటీ వ్యాప్తంగా. నాకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు అసలు మొత్తం పోలీసుల భయమైపోయింది ఇక్కడ అని. అసలు ఈరోజు అక్కడ ఏం జరిగింది, ఏంటి, లైబ్రరీ నుంచి తన్నుకుంటూ తీసుకొచ్చారనేటువంటి మాట కూడా దయచేసి లైబ్రరీకి వెళ్ళి తనుకురాలి. దర్శన్ గారు క్లారిటీ ఇస్తారు. దర్శన్ గారు క్లారిటీ ఇస్తారు. పరీక్ష వాయిదా ఏమన్నా కూడా గ్రంథాలకి వెళ్ళి గుంజుకొచ్చుకోటీళ్ళు అబద్ధ ప్రచారంతో ఇంకా మునిగి రేవంత్ రెడ్డితో రామ్మూర్తి గారు దర్శన్ గారికి ఏం జరిగిందో వారు ప్రత్యక్షంగా ఉన్నారు, వారు అరెస్ట్ అయ్యారు, వారు చెప్తారు అసలు ఏం జరిగింది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సార్ అన్ని విద్యార్థి సంఘాలు, ఐక్య విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి లైబ్రరీలో ఉండేటువంటి విద్యార్థులను మొత్తం కూడా అరే యూనివర్సిటీలో ఉండే విద్యార్థి సమస్యల మీద ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, గొంతెత్తొద్దు, నిరసనలు వ్యక్తం చేయొద్దు అనేది యూనివర్సిటీలో ఉండేటువంటి లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు సార్. బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చారు సార్. అంటే స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చారు, ఎవరు తన్నుకుంటూ ఇట్లా ఏం లేదు. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీడియా పాయింట్ వచ్చేసింది. అంటే యూనివర్సిటీ యంత్రాంగం తీసుకున్నటువంటి ఈ సర్క్యులర్ని తక్షణం వెనక తీసుకోవాలనేది విద్యార్థి సంఘాలన్నీ కూడా మాట్లాడాయి. అందులో ముఖ్యంగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన కూడా మేము మాట్లాడాం. అయితే ఈ అనంతరం ఏం జరిగింది, మేము అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అంటే లా కాలేజ్ ముందుకు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్కు పూలమాల వేయాలి, అంటే యూనివర్సిటీలో స్వేచ్ఛ అంటే ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని, అంటే ప్రశ్నించొద్దు, గొంతు నొక్కే ప్రయత్నం ఈ యూనివర్సిటీ యంత్రాంగం తీసుకుంటుంది కాబట్టి సరైనది కాదు. అంబేద్కర్ అంటేనే స్వేచ్ఛ, సమానత్వం, అంబేద్కర్ అంటేనే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మాట్లాడడానికి ప్రశ్నించే గొంతుకను రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలు లా కాలేజ్ వరకు వెళ్ళాలనుకుంటే పోలీసులు చాలా దౌర్జన్యంగా సార్, పోలీసులు చాలా దౌర్జన్యంగా, నన్ను కూడా విజువల్స్లో ఉన్నాయి, చాలా దౌర్జన్యంగా ఈడ్చుకెళ్ళి అందులో వెహికల్లో ఎక్కిచ్చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు మమ్మల్ని తరలించారు సార్. సుమారు ఒక 15 మంది వరకు కూడా, ఇంకొంతమందిని నల్లకొండ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు సార్. చాలా దౌర్జన్యంగా తరలించారు పోలీసులు. ఇది సరైనది కాదు. అంటే అక్రమ అరెస్టులు చేయడం అనేటువంటిది చేయడాన్ని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము చాలా క్లారిటీగా. అంటే ప్రశ్నించే తత్వాన్ని చేయకుండా పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు సార్? అంటే అట్లా అరెస్ట్ చేయమని యూనివర్సిటీ యంత్రాంగం చెప్పిందా, ఎవరు చెప్పారు? అంటే మేము చెప్పాం సార్. ఓయూ తల్లి, మా డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగట్టి శరత్ చమర్ గారు ఒక మాట అన్నారు సార్. ఓయూ తల్లి ఊపిరి తీయాలని ఓయూ తల్లి ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాము అని చెప్పిండు. అంటే మేము ఒకటే చెప్తున్నాం సార్, ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వస్తారు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మెజారిటీగా వస్తారు సార్. వీళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు కొట్టుకోవాలి, జీవితంలో బాగుపడాలి, అంటే ఒక ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి, అందరు టాపర్సే వస్తారు సార్. నేను డిగ్రీ BA గోల్డ్ మెడలిస్ట్ సార్ నిజాం కాలేజ్లో. తర్వాత నేను ఆర్ట్స్ కాలేజ్ MA తెలుగు చేసిన సార్. ఆర్ట్స్ కాలేజ్లో MA తెలుగు సార్ నాది, డిగ్రీ నిజాం కాలేజు, PG ఆర్ట్స్ కాలేజ్ MA తెలుగు, ఇప్పుడు మళ్ళీ PhD సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇప్పుడు మేము అందరం కూడా వ్యవస్థ అంటే మేము చదువుకొని ఒక మంచి స్థానంలో ఉండాలని. అయితే ఉస్మానియాకున్న గుణం ఏంటి అంటే సార్, అక్కడికి వచ్చిన తర్వాత గాలి కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ, అరే ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రశ్న అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంటే విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయకుండా ఏదైనా ప్రభుత్వం ఏదైనా సంకుటిత ధోరణితో ఉన్నప్పుడు అది ఆనాటి కాలం నుంచి గత TRS ప్రభుత్వం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏదంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఏంది, ప్రశ్నించే గొంతుక సార్. ముఖ్యంగా ఏంటంటే సార్ మెయిన్గా ఓయూలో మేము అడుగుతున్నాం సార్, ఉస్మానియాలో ప్రధానమైన సమస్య ఇప్పుడు ఉన్నది ఏంటంటే 2018 నుంచి 19 ఈ బ్యాచ్ వాళ్లకు ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి, అంటే మొన్న ఫిబ్రవరి 28కి డేట్ అయిపోయింది సార్. 6 సంవత్సరాలు కదా సార్. అయితే లాక్డౌన్ టైంలో 2019-20 లాక్డౌన్ టైం సార్. ఈ 2 years టైం ఇంకా విద్యార్థులకు కావాలి కదా సార్. ఈ వీళ్ళకు డేట్ ఇవ్వమని చెప్పేసి యూనివర్సిటీ యంత్రాంగాన్ని అడిగితే ఇవ్వట్లేదు యూనివర్సిటీ. ఇవ్వమని అంటే ఇవ్వమని అని చెప్పట్లేదు, ఇంకా
ఇస్తామని చెప్తున్నది కానీ ఇంకా డేట్ ఇవ్వట్లేదు, డిలే చేస్తారు. డిలే అంటే మేము ఏమంటున్నామంటే సార్, అది ప్రశ్నించడం, ఇప్పుడు డేట్ అడుగుతుంది ఇవ్వము అంటే విద్యార్థులు ఏం కావాలి మరి? అంటే ఇట్లా ప్రశ్నించడం అనేటువంటి గుణం ఉస్మానియాకు ఉన్నది కదా. ఇప్పుడు ఆ విషయంలో యూనివర్సిటీ యంత్రాంగం తక్షణ నిర్ణయం తీసుకోవాలంటున్నాం ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి. ఒకటి. రెండవది ప్రధానమైన సమస్య ఏంటంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి సార్, అవి నింపాలా సార్. మూడవది మీకు తెలుసా సార్, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు సార్. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉంటే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ రావాలి, అది యూజీసీ గైడ్ లైన్ సార్. కానీ ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ విడుదల చేయట్లేదు సార్, ఎందుకంటే ప్రొఫెసర్ లేని కారణంగా. అంటే యూనివర్సిటీ ఏం చెప్తుంది, మంచి విద్య అందించాలి, విద్యార్థులు నాణ్యమైన విద్య అందించి మంచి ఉద్యోగ ప్రమాణాలను పెంచాలని చెప్తున్నది. మేము స్వాగతిస్తున్నాం సార్, మేము ఆపోజిట్ కాదు సార్. అయితే మేమంటున్నామంటే అది ప్రకటన వాళ్ళకే పరిమితం అవుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది తెలుసా సార్, గతంలో శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు 2017, 16, 17 కాలంలో శతాబ్ది ఉత్సవాలకు 200 కోట్లు ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. 200 కోట్లు, కానీ 200 కోట్లలో 25 కోట్లు కూడా యూనివర్సిటీకి ఇవ్వలేదు. అంటే శతాబ్ది ఉత్సవాలలో మేమేమంటున్నాం అంటే ఎంత ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అక్కడ ఉన్న బీజేపీ కావచ్చు, ఒక బహుజన నాయకునిగా, ఒక డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన ఒక బహుజనవాదిగా, అక్కడనేమో మోడీ గారు, గతంలోనేమో టీఆర్ఎస్, ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ పార్టీల మధ్య వైరుధ్యం పెంచుకొని ఇటు విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కదా సార్. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసింది, నియంత్రితం. ఇప్పుడు రవీందర్ సార్ ఉన్నాడు, గత వీసీ గారు కూడా ఇంత నియంత్రితం చేసిండు కదా ఉస్మానియా యూనివర్సిటీలో. గతంలో ప్రొఫెసర్ రామచంద్రన్ సార్ ఉండే, చాలా డెమోక్రటిక్గా చేసిండు. ప్రొఫెసర్ రామచంద్రన్ సారు ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ రామచంద్రన్ సార్ కావచ్చు, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి సార్ కావచ్చు, సార్ రిజిస్టర్గా ఉన్నాడు, ఓఎస్జీ సార్, ప్రొఫెసర్ కృష్ణారావు సార్ కావచ్చు, వీళ్ళు త్రిమూర్తులు అంటారు సార్, వీళ్ళు యూనివర్సిటీ పిలుచుకుంటారు, వీళ్ళు డెమోక్రటిక్గా చేసారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యూనివర్సిటీ యంత్రాంగం ఇప్పుడు ఏం చెప్తున్నది అంటే కొంత ఏంటంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ తీసుకుంటుంది. అంటే ఒక చిన్న డౌట్ చెప్పండి సార్, చెప్పండి.